మనం సాయిల్ శాంపుల్ ఎలా తీయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఉన్న సంఖ్యలు మీకు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం. ఈ సాయిల్ రిపోర్ట్లో ప్రతి అంశం మీ పొలానికి ఒక సందేశమిస్తుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఆర్గానిక్ కార్బన్, పీహెచ్, మైక్రోబియల్ యాక్టివిటీ ఇవి అన్నీ కలిపి నేల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ రిపోర్ట్లో నైట్రోజన్ 203 కిలోలు ప్రతి హెక్టారుంది. ఇది లో కేటగిరీలో ఉంది. దీని అర్థం మొక్కల ఆకుల పెరుగుదల తగ్గుతుంది, పచ్చదనం తగ్గుతుంది. సొల్యూషన్: సిఫారసు చేసిన దానికంటే కూడా నత్రజని ఎక్కువగా ఇవ్వాలి. ఫాస్ఫరస్ 60 కిలోలు ప్రతి హెక్టారు, చాలా ఎక్కువ. పొటాషియం 305 కిలోలు ప్రతి హెక్టారు, హై. దీని అర్థం ఇవి నేలలో ఉన్నాయి, కాని మొక్కలకు అందుబాటులో ఉండకపోవచ్చు. ముఖ్యంగా భాస్వరం మరియు పొటాష్ ఎరువులు ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు. ఆర్గానిక్ కార్బన్ 0.41% మాత్రమే ఉంది. ఇది కూడా లో. దీని అర్థం నేలలో జీవం తగ్గింది, నీటి నిల్వ తగ్గుతుంది. సొల్యూషన్: దిబ్బ ఎరువు లేదా సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడాలి. pH 6.64 చాలా మంచిది, ఐడియల్ రేంజ్. సొల్యూషన్: 6.5 నుంచి 7.5 వరకు ఉంటే బ్యాలెన్స్గా ఉంది అని అర్థం. అదే 6.5 కంటే తక్కువ ఉంటే ఆమ్లాగుణం అని చెప్పవచ్చు, లేదా 7.5 కంటే ఎక్కువ ఉంటే క్షారగుణం అని చెప్పవచ్చు. మైక్రోబియల్ యాక్టివిటీ మోడరేట్గా ఉంది, కానీ బ్యాలెన్స్ లేదు. దీనివల్ల డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. సొల్యూషన్: ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్ వంటి జీవన ఎరువులు ఎక్కువగా వాడాలి. ముఖ్య గమనిక: ఈ మైక్రోబియల్ అనాలిసిస్ చేయడం మా బయోఫ్యాక్టర్ ప్రత్యేకత. ఈ రిపోర్ట్ మనకు ఏమీ చెబుతుంది అంటే, నైట్రోజన్ తక్కువ ఇవ్వాలి, ఆర్గానిక్ కార్బన్ పెంచాలి, ఫాస్ఫరస్ పొటాషియం తగ్గించాలి, మైక్రోబియల్ యాక్టివిటీని మెరుగుపరచాలి. ఇదే సరైన సాయిల్ మేనేజ్మెంట్. ఇలా సాయిల్ రిపోర్ట్ అర్థం చేసుకుంటే మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు. మరుసటి వీడియోలో ఈ రిపోర్ట్ ఆధారంగా ఎరువులు ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం.